అంటే రెండవ ఘట్టానికి ఎవరు చేరుకున్నారనేది. నేను ఎవరి పేరైతే పిలుస్తానో వాళ్ళ తన స్థానం నుంచి వెనకడుగు వేయాలి. మిగతా పోటీదారులు వాళ్ళ స్థానాల్లో నిలబడాలి. మాకు అర్థం కాలేదు గురువు గారు. అంటే ఎవరి పేరైతే పిలుస్తారో వారు పోటీ నుండి బయటికి వెళ్ళినట్టు. గురువు గారు, నాకెందుకో చాలా బలంగా అనిపిస్తోంది పోటీలోంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళలో మొదటి పేరు తమరిదేనేమోనని. ఎందుకంటే గురువు గారు మొదటి ఘట్టంలో నిప్పండించారంటే పోటీదారులనే భస్మం చేసేస్తుంది. మొదటి పేరు పండిత రామకృష్ణ. ఏం పర్వాలేదు, జయాపజయాలు సహజమే కదా. మహారాణులు మహిళలంతా తీసుకున్న నిర్ణయం నాకు అంగీకారమే. రెండవ పేరు సుదర్శన్ గారు. నేను ముందే అనుకున్నాను. నేను అనుకున్నాను. మూడవ పేరు కోత్వాల్ గారు. ఇదైతే సరైనదే. ఇక నాలుగవ పేరు మహామంత్రి తిమ్మరసు గారు. నేనా? తమరేనండి, రండి రండి. ఐదవ అలాగే ఆఖరి పేరు ఈ రెండో పేరు నాకు కాకూడదు. గురువర్యులు తదాచార్యులు గారు. వెళ్ళండి గురువు గారు, వెళ్ళండి. వెనక్కి వెళ్ళి నిలబడండి. మీ పరుగు ఇంతవరకే ఉంది. రండి గురువర్య, పంక్తికి సిద్ధం కండి. రండి 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 రండి. ఏమైతే 5 పేర్లు చదివామో వాళ్ళు తప్ప మిగతా వారు